సురేఖ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు శుభోదయం. ఇవాళ మనం మా ఇంటి ముందున్న చింత ఆకుతోటి పొడి చేసుకోవడానికి ఇదంతా హార్వెస్టింగ్ చేసుకున్నాము. ఇది మా పక్కనే ఉందండి. దీనికి నీళ్లు సరిగా ఉండకుండా ఉండడం వల్ల కొంచెం తక్కువ ఆకు ఉంటుంది. ఇది మా ఇంటి ముందు ఉంటుంది. ఇది చింతపండు కూరలో వేస్తాం కదా, దాన్ని కడిగిన నీళ్ళు దాంట్లో వేయడం వల్ల వచ్చిన చెట్లు ఇవన్నీ కూడాను. దీని ఆకు కూడా చాలా పుల్లగా ఉంటుంది. చూడండి, ఇది మొత్తం కట్ చేసి మీకు మొత్తం చూపిస్తాను నేను. ఈ చెట్టు ఇంత చిన్నగా ఉన్నా కానీ ఆకు చాలా వస్తుంది. మనం తీసిన వెంటనే మళ్ళీ ఇగురు వచ్చేస్తుంది. కొంచెం ఆకు ముదిరిందంటే చాలు, మనం కోసి ఎండబెట్టేసుకోవచ్చు. లేదా కర్రీస్లో మనం మిక్సీ పెట్టేసుకొని, పచ్చి ఆకైనా కానీ మిక్సీ పెట్టుకొని కర్రీలో వేసుకోవచ్చు. లేదా ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. ఆ చిగురులో అయినా పప్పులో వేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. చెట్టు చూడండి, మొత్తం తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా అయిపోతుందో. దాన్ని కటింగ్ చేసుకోవచ్చు. చూడటానికి బాగాలేదనుకుంటే. కానీ ఆకు మొత్తం తీసేసిన తర్వాత పుల్లలుగా అయిపోతుంది చెట్టు. చూడండి, ఇలా అయిపోతుంది. దానికి మళ్ళీ ఫుల్ బ్రూమింగ్స్ వస్తాయి. ఇది నేను ఇప్పుడు కోసిన ఆకండి. నేను ఇంతకుముందు కోసిన ఆకు ఎండబెట్టేసి పెట్టుకున్నాను. ఇది